హాయ్ ఎవరీవన్. సో ఇది వచ్చేసి డే 10 వీడియో. సో మనకి ఏదైతే యూట్యూబ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అనబుల్ అయింది కదా, సో దానికి సంబంధించిన డే 10 వీడియో. ఆల్రెడీ డే 1 నుంచి డే 9 వరకు ఆల్రెడీ వీడియోస్ అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే అవి చెక్ చేయండి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు రెగ్యులర్గా ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్ని సేల్స్ వస్తున్నాయి, మనకి ఎంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది మీకు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దయచేసి గైస్ ప్లీజ్ వీడియోతో లైక్ చేయండి. అండ్ లైక్ చేసినంత కింద హైప్ బటన్ వస్తుంది. హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ మన ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఓపెన్ చేసాం. దాంట్లో మీకు క్లారిటీగా లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే మన ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మీకు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్కి సంబంధించిన ఏదైతే లోగో ఉంది కదా, లోగో మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకు యూట్యూబ్ స్టూడియో కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. సో క్లిక్ చేసుకుంటే గైస్ మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో. ఓకే, మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,359 సబ్స్క్రైబర్స్ అయితే రావడమే జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు సంబంధించింది రెవెన్యూ కదా, సో దానికోసం అనలిటిక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా. సో వచ్చిన తర్వాత సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనకు రెవెన్యూ అని చెప్పేసి అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఓకేనా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వాచ్ పేజ్ యాడ్, షార్ట్ ఫీట్ యాడ్, మెంబర్షిప్ అని చెప్పేసి, సూపర్స్ అని చెప్పేసి, అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇక్కడ మనకు అఫిలియేట్ ప్రోగ్రామ్లో మనకు కావాల్సిన రెవెన్యూ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్ మీద అయితే క్లిక్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో క్లిక్ చేస్తే గైస్ ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. టోటల్గా మన ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి 327. బట్ ఇది వచ్చేసి నేను లాస్ట్ 28 డేస్ పెట్టినాను. సో ఇప్పుడు నేను దాన్ని కాస్త 90 డేస్ పెడతాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ గైస్ ఓవరాల్గా ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి మీరు చూసుకుంటే ఏంటంటే 791 క్లిక్స్ అయితే రావడం అయితే జరిగింది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. సో దీని నుంచి మనకు వచ్చిన ఆర్డర్స్ ఎన్ని అంటే 108 ఆర్డర్స్ అయితే రావడమే జరిగింది. మీరు డే 9 వీడియో కనుక చూస్తే ఆల్మోస్ట్ మీకు 80 to 85 ఆర్డర్స్ వచ్చినాయి అనుకుంటా. బట్ దీంట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 108 ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. సో దీని నుంచి మనకు ఎంత కమిషన్ అంటే ఎంత ప్రొడక్ట్స్ వర్త్ గల సేల్ చేసామని చెప్పేసి అంటే $3,363. ఓకేనా. ఇది వచ్చేసి డాలర్ సింబల్, ఇండియన్ కరెన్సీ కాదు. ఇంత వర్త్ గల ప్రొడక్ట్స్ని మనం సేల్ చేసాం. అంటే ఒక ప్రొడక్ట్ ప్రైస్ 500 అనుకోండి, ఇంకొక ప్రొడక్ట్ ప్రైస్ 50,000 అనుకోండి. రెండింటి యొక్క వర్త్ ఎంత? 1,500 కదా, ఆ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది. ఆల్మోస్ట్ $3,363 వర్త్ గల ప్రొడక్ట్స్ని మనం సేల్ చేసినాము. సో దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మీరు కింద కామెంట్ చేయండి ఎంత అవుతుందో. ఓకేనా. సో దీని నుంచి మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే ఇంత $63.54 అనేది మన కమిషన్ రూపంలో మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. మనము చాలా ప్రొడక్ట్స్ యాడ్ చేసాము. సో దానికి 791 క్లిక్స్ వచ్చినాయి, 108 ఆర్డర్స్ వచ్చినాయి, $3,363 వర్త్ గల సేల్స్ని అయితే చేసినాం. అండ్ $63.54 అయితే రావడమే జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేద్దాము మనకు వచ్చిన కమిషన్ని. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేద్దాము. 63.54 కదా, 0.54. ఆల్మోస్ట్ గైస్ మనం 5,630 రూపీస్ మనం ఏంటంటే కమిషన్ రూపంలో జనరేట్ చేయడమే జరిగింది. సో ప్రైస్ మనకు కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ 30 రూపీస్ తీసేసినా కానీ 5,600 రూపీస్ అనుకోండి. సరే 130 రూపీస్ తీసేసినా కానీ 5,500 రూపీసే అనుకుందాం. ఓకేనా. అంతా ఏంటంటే మనం అయితే సంపాదించడం అయితే జరిగింది. ఓకేనా. సో మీరు కూడా గైస్ ఈ విధంగా నాలాగా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ ఆర్డర్స్ తెచ్చుకుంటూ సేల్స్ ఇంత కమిషన్ జనరేట్ చేయాలని చెప్పేసి మీకు అనుకుంటే ఓకేనా. సో ప్లీజ్ కింద కామెంట్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా డబ్బులు సంపాదించేంత వరకు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. అయితే మిస్ అవ్వకండి. అండ్ అంతేకాకుండా ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే మేము నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు ఏంటంటే ఇంట్లో కూర్చొని ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ అయితే సంపాదించుకోవచ్చు. నేను గ్యారంటీ, నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా అయితే ఉన్నా. ఓకేనా.